హలో అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పేపర్లో అతన్ని చూడటమే. ఐఐఎం విద్యార్థికి 70 లక్షల వేతనం, అమెరికాలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో కొలువు అని. అక్కడి నుంచి అతడు ఇండియా వచ్చేదే లేదు. అమ్మా నాన్నలతో కూడా రోజుకి 5 నిమిషాలు వీడియో కాల్ అంతే. అతడి పేరు ధీరజ్. 17 ఏళ్లకి ఐఐటిలో సీటు, 21కి ఐఐఎంలో ఎంబీఏ సీటు, 23కి 70 లక్షల జీతంతో ప్రపంచంలోనే బెస్ట్ బ్యాంకులో కొలువు. ఇవే కాదు, అతడి గురించి గొప్పగా చెప్పుకునే విషయాల్లో ఇంకొకటి కూడా ఉంది. 47 పెళ్లి సంబంధాల రిజెక్షన్స్. హో అవును, పొట్టిగా ఉందని ఒకటి, పొట్టి బట్టలు వేసుకుందని ఇంకొకటి, పొగరుగా ఉందని ఒకటి, ఫోర్స్గా ఉందని ఇంకొకటి, చదువు సరిపోదని ఒకటి, చనువు ఎక్కువ తీసుకుంటుందని ఇంకొకటి, ఇలా అన్నీ రిజెక్ట్. వీడియో కాల్లోనే అన్నీ. వయసు 33 దాటింది. ఈసారి ఈ వీడియో కాల్లతో కదిలే పని కాదు. ఈసారి ఎలాగైనా ఇండియా రావాల్సిందే అని అమ్మ పట్టుపడితే తప్పేది లేక 30 రోజుల్లో అన్నీ పూర్తి చేసేయాలని కండిషన్ పెట్టి నిన్ననే ఫ్లైట్ దిగాడు ధీరజ్. నాన్న పేరు మోసిన పెద్ద డాక్టర్, సొంత హాస్పిటల్. అందుకేనేమో ధీరజ్ తరచుగా వాడే మాట సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది. అమ్మా, ఎందుకు ఈ టైం వేస్ట్ పెళ్లి చూపులు? ఒకవేళ నచ్చకపోతే నా షెడ్యూల్స్ అన్నీ ఎంత డిస్టర్బ్ అవుతాయో తెలుసా? ధీరు, ఎందుకు నెగిటివ్గా స్టార్ట్ చేస్తావేంటి? త్వరగా రెడీ అవు. అన్నట్టు మర్చిపోయా, మన ముసలిది ఉండాలి ఏది? ఏంట్రా మాటలు? నాన్నమ్మని పట్టుకొని. ఆవిడ ఆరోగ్యం కాస్త పాడైంది. దగ్గరుండి చూసుకున్న 3 నెలలు. మీ బాబాయ్ ఉన్నాడుగా, ఆస్తి మొత్తం కాజేయడానికి సేవ చేస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నామని ఏవేవో మాటలు అన్నాడు. డాడీ ఏం పట్టించుకోలేదు. కానీ పాపం పెద్దావిడ ఎందుకు గొడవలు అనుకుందో ఏమో. పోతే సొంత ఊర్లోనే పోతానని వెళ్ళిపోయారు. నెల రోజులైంది ఫోన్లు చేస్తున్నాం. కానీ డాక్టర్ అయ్యుండి అమ్మని దగ్గరుండి చూడలేకపోతున్నా అనే బెంగ ఉంది మీ డాడీకి. చచ్చిపోవడానికి సొంత ఊరు అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి? బ్లడీ ఇండియన్ సెంటిమెంట్స్ నాన్నమ్మ. ఇక్కడ ఉంటే హాయిగా మెడికల్ ఫెసిలిటీ దొరికేదిగా. సర్లే, బయలుదేరే టైం అయింది. నాకెందుకులే గొడవ అనే ధోరణి వినిపిస్తుంది అతడి గొంతులో. హైదరాబాద్ నుంచి వైజాగ్కి విమానంలో వెళ్ళి అక్కడి నుండి విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరు వెళ్ళాలి కారులో. అది వాళ్ళ ప్రోగ్రాం. అతడు రిజెక్ట్ చేసిన 47 సంబంధాలు, పెద్ద సిటీ సంబంధాలు. ఎమ్మెల్యేల కూతుళ్ళు కూడా ఉన్నారు ఆ లిస్టులో. మనోడి టెస్ట్కి ఇక పల్లెబాట పట్టడం బెటర్ అని డిసైడ్ అయ్యారు తండ్రి. ఈ సంబంధం ధీరజ్ని ఆకర్షించడానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి. ఫ్లైట్ దిగి కారులో విజయనగరం చేరుతుండగా, ఏమండి కాస్త ఆగమనండి, ఇక్కడేదో గుడిలా ఉంది, దండం పెట్టుకొని వెళ్దాం. అమ్మ నాన్న దిగి దర్శనం చేసుకొని వచ్చారు. ధీరజ్ కారులోనే ఉండిపోయాడు. ఏంటో డాక్టర్ గారు అయ్యుండి కూడా ఈ దండాలేంటో. శివలింగాలపై పాలు పోయడాలు, పాముల్ని చెట్లని పూజించడాలు. ఏ కాలంలో ఉన్నారు డాడీ? ఇండియన్స్ ఇక మారరా అన్నాడు ముఖం చిట్లిస్తూ ధీరజ్. వీడితో బాధించడం కంటే మౌనంగా ఉండటం మంచిదని ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు వాళ్ళ నాన్న. సరాసరి పెళ్లి చూపులకు వెళ్ళారు. నీ పేరేంటి? సింధు సిగ్గులు ఒలకబోస్తూ చెప్పింది. సింధు, నా గురించి నీకు తెలిసే ఉంటుంది కదా. ఈసరికే చెప్పే ఉంటారు అని తన ఐఐటి, ఐఐఎం ట్రాక్ రికార్డులతో పాటు 47 రిజెక్షన్ ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా చెప్పేశాడు. నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్, ఏదైనా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటూ తన గురించి చెప్పుకెళ్తున్నాడు తప్ప ఆమె ముఖం కూడా సరిగ్గా చూడలేదు. అతని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ, అంత మంచి సిటీ సంబంధాలను వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు సున్నితంగా అడిగింది సింధు. హే, లెట్ మీ బీ ఫ్రాంక్, సారీ, నాకు కాస్త ఇంగ్లీష్ అలవాటైపోయింది. సరే, నిజం చెప్పాలంటే నేను ఒక పెద్ద బిజినెస్ ప్లాన్లో ఉన్నా. ఎంత పెద్ద జాబ్ అయినా ఒకరి దగ్గర పనిచేసే కర్మ నాకు లేదని నా ఫీలింగ్. నేను సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ స్కిల్స్తో ఒక కంపెనీ పెట్టాలని. ఆఫ్టర్ ఆల్ సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది. ఇండియా చాలా పెద్ద వ్యాపార స్థలం. ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు జనం ఎగబడిపోతున్నారు. సో నేను ఎంచుకున్న బిజినెస్ రసాయనాలు వాడకుండా పండించే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్స్ కంపెనీ. నా సాఫ్ట్వేర్ కంపెనీ లావాదేవీల్ని ఈజీ చేస్తుంది. పండించడానికి నాకు భూములు కావాలి, వర్కర్ల కంటే నమ్మకస్తులైన రైతువారీ జనం కావాలి. సో ఎటువంటి కల్మషం లేనివి పల్లెటూరులోనే దొరుకుతాయి.
పొలమైనా పెళ్లి కూతురైనా సాఫ్ట్వేర్లో చూస్తున్నాగా. అమ్మాయిలంటేనే భయమేస్తుంది. ఏ రోజు ఎవరితో ఉంటారో ఎవరికి తెలియదు. పొట్టి బట్టలు, మందు పార్టీలు, వీళ్ళు చూడ్డానికే కానీ చేసుకోవడానికి పనికిరారు అని నవ్వుతూ చెప్పాడు ధీరజ్. సింధు మనసు చివుక్కుమంది. ఆమె ఇంకేం మాట్లాడలేదు. పెద్దల అంగీకారాలు, మాటలు అన్ని క్షణాల్లో అయిపోయాయి. మంచి ముహూర్తానికి పెళ్లి డేట్స్ ఫిక్స్ అయింది. అమ్మ ముఖం 1000 కాంతుల బల్బులా వెలుగుతుంది. కారులో తిరుగు ప్రయాణం. ఇండియాలో ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవసాయమే. ఈ ఐడియాతో అసలు ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా ఎదగాలి. ధీరజ్ పేరు మారుమోగిపోవాలి. కారు కిటికీ నుండి పచ్చని పొలాలను చూస్తూ ఎడతెగని ఆలోచనలో మునిగిపోయాడు ధీరజ్. పెళ్లి గురించి సంతోషం కంటే తన ప్రాజెక్టు గురించి ఆలోచన అంతా. అతని వరకు అదొక బిజినెస్ డీల్ మాత్రమే. వ్యవసాయంలో రసాయనాలు తక్కువగా వాడే ఒక పల్లె. 500 ఎకరాల రైతు, ఏకైక కూతురు. ఇంట్లో 10 మంది పాలేర్లు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కూలీలు. ఎంత డబ్బు పెట్టినా ఈ సదుపాయాలు వేరే దగ్గర దొరకవు. పైగా అతని అభిప్రాయానికి తగిన స్వచ్ఛమైన పల్లెపడుచు. ఇంకేం కావాలే అని పాడుకుంటున్నాడు. ఫోన్ రింగ్ అయింది. ధీరజ్, నేను సింధు, మీతో కొంచెం మాట్లాడాలి. ఓ చెప్పు. నిజం చెప్పాలంటే నాకు నీకు అర్థమైంది అనుకుంటా. ఏంటి అర్థమయ్యేది? సరిగ్గా చెప్పు. పెళ్ళి ఇష్టం లేదు. ధీరజ్ ముఖంలో రంగులు మారిపోయాయి. వాట్? పెళ్ళి ఇష్టం లేదా? లేక ఈ పెళ్ళి ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదా అని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. స్వరం తీవ్రత పెరిగింది. అలా కాదు. నాకు ఏంటి కాదు? నీకు కూడా అఫైర్స్ ఉన్నాయా? లేకపోతే ధీరజ్ కంటే బెస్ట్ ఎవడైనా దొరుకుతాడా నీకు? నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? నీ అఫైర్స్ మీ నాన్నకి చెప్పి ముందే ఆపొచ్చుగా. జీవితంలో మొట్టమొదటిసారి రిజెక్షన్, ఓటమి, అది కూడా ఒక అమ్మాయి నుంచి రిజెక్షన్ చేయటం తట్టుకోలేకపోయాడు. ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా తెలియని పరిస్థితి. షటప్ ధీరజ్, జస్ట్ షటప్. నోటికొచ్చినట్లు వాగకు. చెప్పైతే చెప్పు. 1 రీజన్. ఎందుకు ఇష్టం లేదు చెప్పు. ఎందుకంటే నువ్వు ఒక గబ్బిలానివి. అద్దాల మేడలో బ్రతికే గబ్బిలానికి తాను తలకిందులుగా వేలాడుతూ లోకం తలకిందులుగా ఉందనే గబ్బిలానివి. పాతకాలపు గుహలో, పాడుబడిన కొంపలో బ్రతకాల్సిన గబ్బిలం అద్దాల భవంతిలో రాజభోగాల మధ్య బ్రతుకుతుంది అంతే. నీ బిజినెస్పై ఉన్న ధ్యాస నా బయోడేటాపై నీకు లేదు. నేను పల్లెలో పుట్టిన, పట్నంలోనే చదువుకున్నా. ఇప్పుడు చెప్పు, నువ్వు అనుకునే అమ్మాయిలాగైనా నేను కూడానా? పట్టణంలో చట్టాపట్టా వేసుకున్న ప్రతిదీ పడుకోవడానికి సిద్ధం అయిపోదు. పల్లెల్లో పరికిని వేసుకుంటే పతివ్రత అయిపోదు. నువ్వంటావే DNA, ఒకే తల్లి బిడ్డలే ఒకేలా ప్రవర్తించరు. ఇక అందరినీ ఒకలాగే ఎలా కట్టేస్తావు? నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? నువ్వు నిన్ను తప్ప ఎవరిని నమ్మవు, ప్రేమించలేవు. మనసులో ఇంత చెత్త పెట్టుకొని నీకు స్వచ్ఛమైన వ్యవసాయం కావాలా? వ్యవసాయంతో వ్యాపారం చెయ్యొచ్చు, కానీ వ్యాపారం తప్ప లోకం తెలియని నీకు వ్యవసాయం ఎలా వస్తుంది? వ్యవసాయాన్ని వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు. నీ జన్మలో నీకు సాధ్యపడదు. మనసులో ఉన్న కోపం మొత్తం ఉధృతంగా మాటల వరదైంది. స్టాప్ దిస్ నాన్సెన్స్. ధీరజ్కి సాధ్యపడకపోవడమా? ఎస్, ఇట్స్ ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ మీ. కానీ నీ సంబంధం కాకపోతే ఇంకోటి. బట్ ఐ విల్ డూ ఇట్. తన్నుకొస్తున్న ఉక్రోషాన్ని అదింపెట్టి అరుస్తున్నాడు ధీరజ్. అరే, దీని సంగతి తర్వాత. ముందు కారు దిగి ఒక మామూలు సగటు మనిషిలా ఒక రైల్లో కేవలం 500 రూపాయలతో మీ ఇంటికెళ్ళు ఫస్ట్. తర్వాత నీ సక్సెస్ఫుల్ DNA గురించి మాట్లాడొచ్చు, వెటకారంగా అంది సింధు. అదేం పెద్ద కష్టమా? నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? ఓకే, డన్. ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తా. నేను చెయ్యలేనిది ఏదీ లేదు. ఇదో పెద్ద లెక్క. ఇది నా కోసం నేను తీసుకున్న ఛాలెంజ్, నేను ఇంప్రెస్ చేయడానికి కాదు. యు ఆర్ ఆల్రెడీ రిజెక్టెడ్ అని ఫోన్ కట్ చేశాడు. తదేకంగా ఆమె ఫోన్ నెంబర్ చూస్తున్నాడు. అతడి రక్తం మరిగిపోతుంది. ఇన్ని మాటలు ఎప్పుడు ఎవరు అనలేదు. దిగ్గున లేచాడు. పర్సు నుండి 500 నోటు తీసి జేబులో పెట్టుకున్నాడు. పర్సు అమ్మ చేతిలో పెట్టి, అమ్మ మీరు వెళ్ళండి, నేను వస్తా మెల్లగా అని కారు దిగాడు. ఫోన్ కూడా ఇచ్చేశాడు. మధ్యలో టెంప్ట్ అయి ఆన్లైన్ పేమెంట్ చేస్తానేమో అని. రే బాబు, ఎక్కడికి అని వారు వారిస్తున్నా వినిపించుకోకుండా కదిలాడు. ఇక్కడి నుండి విజయనగరానికి ఆటో, అక్కడి నుండి హైదరాబాద్కి ట్రైన్, జనరల్ టికెట్, రాత్రి భోజనం, అక్కడ దిగాక మరో ఆటో. ఇలా వెంటనే ప్లాన్ గీసుకున్నాడు.
ఖర్చు లెక్కేశాడు. 500తో ఈజీగా వెళ్ళిపోవచ్చు పిచ్చి సింధు అనుకున్నాడు. షేర్ ఆటో ఎక్కాడు. పక్కన గొర్రెలు కాసుకునేవారు కూర్చున్నారు. సీటు వెనక గొర్రెపిల్ల. ఆ గొర్రె వాసనకి అతనికి వాంతి అయినంత పనైంది. స్టేషన్ దగ్గర దిగాడు. అమ్మో ఎంత కంపురా బాబు అని కాస్త వాటర్ తాగితే బెటర్ అని చుట్టూ చూశాడు. ఓ వాటర్ బాటిల్ ఖర్చు లెక్కేయలేదు. సరే ఆ హోటల్ వాడిని అడుగుదాం. అక్కడ టేబుల్ మీద ఉన్న వాటర్ మగ్ తీసుకుని గడగడా తాగేశాడు. ఇక్కడ ఏదో ఒకటి తినేస్తే ఖర్చు తగ్గుతుందేమో అని ఒక 3 మైసూర్ బోండా తెప్పించుకొని తిన్నాడు. పరిసరాలు అసహ్యంగా ఉన్న పంత నెగ్గాలిగా తప్పదు మరి. ట్రైన్కి ఇంకా 2 గంటలు టైం ఉంది. ఇంత పెద్ద లైన్ ఉంది. జనం తగ్గాక తీసుకుందాంలే టికెట్ అని కూర్చున్నాడు. ట్రైన్ వచ్చే టైం అవుతున్నా లైన్ మాత్రం తగ్గలేదు. ఇక తప్పదనుకొని నిల్చున్నాడు. ఎప్పుడూ మినరల్ వాటర్ తాగే ప్రాణం బయట నీరుకి తిండికి తట్టుకున్నట్టు లేదు. ఏదో తేడాగా ఉంది కడుపులో. కళ్ళు తిరుగుతున్నాయి. ఏదోలా ఉంది. పరిగెత్తుకుని వెళ్ళి బల్లును వాంతి చేశాడు. అక్కడ ఫ్లోర్ మొత్తం పాడు చేసినందుకు తనకే సిగ్గా అనిపించింది. అక్కడ నుండి వెళ్ళి వాష్ బేసిన్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఒంట్లో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది. కళ్ళు తిరుగుతున్నాయి. ఏడుపు వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. అన్నా ఏమైందన్నా? నీరు తాగుతావా? తలెత్తి చూశాడు. ఒక అమ్మాయి బక్కపలచగా ఉంది. చంకలో ఓ పిల్లాడు. బాటిల్ అందించింది. నీరసంగా ఉన్నావు ఉండు అని స్టేషన్లోనే ఉన్న మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కొని తాగించింది. సరే అన్న జాగ్రత్త. నా ట్రైన్ టైం అయ్యింది. మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేయనా? థ్యాంక్ యూ. పర్వాలేదు. నేను ఓకే. అది ఎంత అయింది అని తన జేబులో చెయ్యి పెట్టాడు. అయ్యో పర్వాలేదు. దాందేముంది. నా వంతు సాయం నేను చేశా. జాగ్రత్త అన్న. వస్తా. చిన్న పిల్ల. ఒక 20 ఉంటాయేమో. అప్పుడే ఒక పిల్లాడు. ఈ ఊర్లో ఏదో ఉద్యోగం చేస్తుందేమో. దారిన పోయేవాడు ఎలా పోతే ఆమెకెందుకు? ఎంత మంచి పిల్ల. నేనైతే ఇలా చేసేవాడిని కాదు అనుకునే లోపు ట్రైన్ అనౌన్స్మెంట్. ఉన్న కాస్త శక్తి కూడగట్టుకొని ఎక్కేశాడు ట్రైన్. ట్రైన్ కిటకిటలాడుతుంది. కూర్చోడానికి సీటు లేదు. నిల్చోడానికే ఖాళీ లేదు. మెల్లగా ఇరుక్కున్నాడు. నిలబడే ఓపిక లేదు. డోర్ దగ్గర మెల్లగా సందు చేసుకొని కూర్చున్నాడు. ఇంతకుముందు ఇలా కూర్చునే వాళ్ళని తిట్టిన సందర్భం గుర్తొచ్చింది అతనికి. సడన్గా గుర్తొచ్చింది. టికెట్ కొనలేదు. చచ్చాన్రా దేవుడా. టికెట్ కొనకుండా ప్రయాణం. ఇప్పుడు చెక్కింగ్కి వస్తే ఎంత సిగ్గు. రానే వచ్చాడు చెక్కింగ్కి. ఏమయ్యా చూడ్డానికి చదువుకున్నాడిలా ఉన్నావు. టికెట్ లేకుండా ఎలా ఎక్కావు? 1000 ఫైన్ కట్టు. సార్ నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్. అతడికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. చాలా గిల్టీగా ఉంది. సరే 300 ఇవ్వు. అమ్మయ్య అనుకొని 3 నోట్లు చేతిలో పెట్టి సార్ రసీదు అన్నాడు. రసీదు కావాలంటే 1000 కట్టు అని పెడసరంగా చెప్పి వెళ్ళిపోయాడు టీటీ. సింధు ఎంత ఫిట్టింగ్ పెట్టావే. నా జీవితంలో ఎప్పుడూ చేయని పనులన్నీ చేస్తున్నా. మెల్లగా డోర్ దగ్గర సర్దుకుపోయాడు. టాయిలెట్ కంపుకి ముక్కు అదిరిపోతుంది. ఏం కర్మరా బాబు. వైజాగ్ దాటింది ట్రైన్. ఒళ్ళు హోనం అయిపోయింది అప్పుడే. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఓయ్ బాబు ఓయ్. భుజంపై తట్టారెవరో. టికెట్ తీ. చెకింగ్ ఇన్స్పెక్టర్. సార్ టీటీకి విజయనగరంలో ఫైన్ కట్టేశాను సార్. బిక్కమొహం వేశాడు ధీరు. రసీదేది? ఏవో పేపర్లు చూసుకుంటూ పైకి చేయి లేపాడు. ధీరుకు చెమటలు పట్టాయి. ఇంతకంటే అవమానం ఎక్కడా ఉండదు. ఎందుకు ఒప్పుకున్నానరా ఈ ఛాలెంజ్కి అని కోపం వస్తుంది. అయ్యగారు ఆ బాబు ఫైన్ నేను కట్టేదా? అయ్యా వెనుక సీట్ నుంచి ఓ పెద్దాయన తెల్లని లాల్చి పంచెకట్టులా ఉన్నాడు. ఎవరైతే ఏంటి, ఫైన్ ఇంపార్టెంట్, కట్టు పెద్దాయన. సార్ ప్లీజ్ వద్దు. నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతా. ప్లీజ్ వదిలేయండి అని దండం పెట్టాడు ధీరజ్. అతని కళ్ళల్లో ఓటమి భారం అవమాన భారం కొట్టించినట్లు కనిపిస్తున్నాయి. ఏమనుకున్నాడో ఏమో. నెక్స్ట్ స్టేషన్లో వచ్చి చూస్తా. ఉన్నావంటే పోలీసులు పట్టుకెళ్తారని వెళ్ళిపోయాడు. పెద్దాయన కాస్త పక్కకి జరిగి బాబు ఇలా రా, ఇక్కడ సర్దుకుందాం. థ్యాంక్స్ తాతగారు. ఏమయ్యా పెద్దోళ్ళ పిల్లాళ్ళ ఉన్నావు ఏంటిలా? ధీరు ఏం మాట్లాడలేదు. ఇలాంటి అవమానం అతనికి జీవితంలో ఎప్పుడూ ఎదురవ్వలేదు. కోపం ఏడుపు ఉక్రోషం తన్నుకొస్తున్నాయి. ఒక అమ్మాయి విసిరిన చిన్న ఛాలెంజ్ గెలవలేక చతికిల పడ్డం ఘోర అవమానం. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అయ్యా. ఏదో నాకు తోచిన సాయం చేద్దామని అడిగా అంతే. అదేం లేదు తాత, నా పేరు ధీరజ్. ఇదంతా ఒక అమ్మాయి పెట్టిన పందెం అని మొత్తం చెప్పాడు. భలే పిల్ల దొరికింది నీకు. అయ్యా నువ్వు ఇంకా గెలవచ్చు. నువ్వు ఓడిపోలేదు. ఏం గెలిచేది? స్టేషన్కి ముందే 50 అయిపోయింది. టీటీకి 300. తిన్నది కాస్త బయటికి పోయింది. టికెట్ కూడా లేకుండా పోయింది.
ఇంకా 150తో తినాలి. చాలా దూరం వెళ్ళాలి. అయ్యా, రోజుకి 100 రూపాయలతో జీవితాలు లాగిస్తున్న కుటుంబాలున్నాయి దేశంలో చాలా. అప్పుడే ఓడిపోతే ఎలా ధీరుడా? చిరునవ్వుతో చెప్పాడు తాత. అతడి కళ్ళల్లో ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది ధీరుకి. మనిషి బక్కపలుచుగా ఉన్నాడు. ఓ 70 ఏళ్లుంటాయి. అయినా ముత్యాల్లాంటి పలువరస, సమ్మోహనమైన నవ్వు ఏదో ఉంది ఈ మనిషిలో అనుకున్నాడు. వచ్చే స్టేషన్ సామర్లకోట. నేను దిగేది అక్కడే. నీకెలాగో తప్పదు, దిగాల్సిందే. హహహ, నాతో రా, నిన్నొక చోటికి తీసుకెళ్తా. ఈ తాత మంచోడ్లానే ఉన్నాడు కానీ ఆ నవ్వే ఎందుకు అంత ఎగతాళి? సరే, ఓడిపోయా అయితే ఏంటి, నవ్వాలా? ఉడుక్కున్నాడు ధీరు మనసులోనే. సామర్లకోట, ఈ పేరు ఎక్కడా విన్నట్టుందే. సామర్లకోటలో దిగి ఆటో ఎక్కి ఒక చోట దిగారు. అయ్యా, పందెమే. నీ 10 రూపాయలు ఇవ్వు ఆటోకి. ఏంటిది, గుడికి తెచ్చారు? నాకిష్టం లేదు, నేను ఇవ్వను 10 రూపాయలు. అమ్మా, నా దగ్గర 10 రూపాయలు కొట్టేద్దామనే అనుకున్నాడు మనసులో. ఓ, అలా అంటావా? సరే కానివ్వు. పద లోపలికి. ఇదే భీమేశ్వర ఆలయం, చాలా ఫేమస్. నాకు ఇంట్రెస్ట్ లే తాత, మీరెళ్ళండి. రావయ్యా బాబు, మంచి భోజనం దొరుకుతుంది లోపల. ఇదేదో బాగుందని బయలుదేరాడు ధీరు. తాత రోజు వస్తాడేమో ఇక్కడికి. చాలామంది పలకరిస్తున్నారు. ఓహో, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు తాత దేవుడికి. ఎందుకు ఈ ఫీట్లు? దేవుడు ఏమైనా అడిగాడా? హి 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 అని నవ్వుకున్నాడు. తాత ఏదో మాట్లాడాడు అక్కడ పూజారితో. ఒక టేబుల్పై భోజనం పెట్టారు ఇద్దరికీను. బ్రహ్మాండంగా ఉంది. వేడివేడిగా ఉంటే ఇంకా బాగుండేది. అయినా పర్వాలేదు, సరిగ్గా తిని ఎంతో కాలం అయినట్టుంది అనిపిస్తుంది ధీరుకి. చకచకా లాగించేశాడు. తాత 2000 రూపాయల నోటు తీసిచ్చి అన్నదానం రసీదు తీసుకున్నాడు. ఏంటి తాత, 2 భోజనాలు 2000? అయినా డబ్బు కట్టాలంటే నేను తినకపోదును. చూడయ్యా, మేము పాతకాలం వాళ్ళం, ఆకలికి విలువ కట్టలేం. ఓ 10 నిమిషాల వరకు ఆకలితో తల్లడిల్లి నీకు అన్నం పెట్టిన అమ్మ ఈ దేవాలయం. మరి కొంతమంది ఆకలిని తీర్చే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు. నా వంతు నేను చెయ్యాలిగా. అన్ని దానాల్లో కొంచెం అహం కనిపిస్తుందేమో, అన్నదానంలో మాత్రం అమ్మతనం మాత్రమే కనిపిస్తుంది. గుడిలో పెడితే అన్నమే ప్రసాదం అవుతుంది. ఇప్పుడు మనకు పెట్టిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్నప్రసాదం. రాత్రి అన్నప్రసాదం పెట్టే స్తోమత ఈ గుడికి లేదట. మాలలాంటి వాళ్ళు తలా ఓ చెయ్యి వేస్తేనేగా జరిగేది. అందుకే అన్ని మంచి లక్షణాలను పూలు అనుకుంటే వాటిని దండగా కూర్చే దారమే భక్తి. మీ జనరేషన్ పిల్లలకి అర్థం కాకపోవడం దురదృష్టం. సరేలే పద, భోజనం అయ్యింది. నీకో 50 రూపాయలు మిగిల్చాను. నా వంతు సాయం నేను చేశాను. ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఓడిపోకు, ఆ పిల్లని మాత్రం వదులుకోకు. హహహ, నవ్వుతూనే బయలుదేరాడు తాత. నన్ను కలవాలంటే ఇదే ఊర్లో రామకృష్ణ మఠంకి రావచ్చు. ఈసారి తాత నవ్వు చాలా ఆహ్లాదంగా అనిపించింది. సామర్లకోట చిన్నప్పుడెప్పుడో వచ్చినట్లు గుర్తు. నానమ్మ వాళ్ళ ఊరు ఈ దగ్గరలోనే ఎక్కడో. ఏంటబ్బా అది? ఏదో ఉందే, బెక్కమేలు అనుకుంటా. వెళదామా వద్దా? ఉన్నవి 150. ఇప్పుడు ఇది అవసరమా? మనసు ఎందుకో లాగుతుంది. మనసు చెప్పింది వినడమే బెటర్. 150తో ఎలాగో వెళ్ళలేను హైదరాబాద్. చూద్దాం ఏమవుద్ది. బాబు, బెక్కవోలు ఎంత దూరం ఇక్కడికి? బెక్కవోలండి, దగ్గరేనండి. ఆటో పట్టుకొని వెళ్ళిపోవచ్చండి. షేర్ ఆటోలు తిరుగుతాయండి. థ్యాంక్స్ అండి. అబ్బా, ఇండియాలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ షేర్ ఆటోనే. మ్యాక్సిమం ఒక 20 రూపాయల కంటే ఎక్కువ అవ్వదు. బయలుదేరాడు. నానమ్మకి ఏమైనా తీసుకెళ్దామా? డబ్బు లేదుగా. పోతే పోయింది. ఒట్టి చేత్తో ఏం వెళతాం? 30 రూపాయలు పెట్టి ద్రాక్ష పళ్ళు కొన్నాడు. వాళ్ళని వీళ్ళని అడిగి ఇల్లు చేరాడు. ఇంటి వాకిట్లో జనం వింతగా చూస్తున్నారు ధీరు వైపు. ఆ పక్క ఏదో కడుతున్నారు కర్రలకి. గంభీరంగా ఉన్నారు అందరూ. ఆ ముసలి అవ్వ ధీరు నుదుటిపై చెయ్యి వేసి, నాన్న, నువ్వు పార్వతమ్మ గారి మనవడవే కదూ? అవునండి. నానమ్మ ఎక్కడా? సమయానికి వచ్చా బాబు. నానమ్మ మనకిక లేదు. మీ వాళ్ళు చూస్తే అక్కడ కొట్టుకుంటున్నారు. నువ్వే ఏదో చెయ్యాలి బాబు. బయట నానమ్మ శవం, లోపల నుండి అరుపులు కేకలు. మీరు బాగానే సంపాదించారుగా, మాగాని మాకు వదిలేయండి. పోయేటప్పుడు పట్టుకుపోతారా? అరుస్తున్నాడు ధీరు బాబాయ్. అమ్మ బంగారంపై మాదే పూర్తి హక్కురా అన్నయ్య. ఇందులో ఎవరు వేలు పడ్డానికి వీల్లేదు, గద్దిస్తున్నారు అత్తలు. మాకు ఆడపిల్లలున్నారు, సమాన వాటా మాకు కావాల్సిందే. పిన్ని గదమాయించింది. ధీరజ్ అమ్మా నాన్న ఎటూ తేల్చలేక నిస్సహాయాలుగా ఓ మూల కూర్చున్నారు.
విషయం తేలే వరకు శవం తీయడానికి వీల్లేదు. బాబాయ్ అత్తలు భీష్మించుకొని కూర్చున్నారు. జనం తండోపతండాలుగా వస్తున్నారు. చల్లని తల్లికి ఎంత కష్టం వచ్చిందే. రక్తం దారపోసి పెంచింది కదే పిల్లల్ని. పిశాచాలుగా మారిపోయారేంటి బళ్ళు మంది ఓ అవ్వ. వేలాది మంది జనం బోరుబోరున ఏడుస్తున్నారు. పార్వతమ్మ గారు మాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆమె కొడుకునని కూడా చూడము. పెద్దబాబు మీరు కానివ్వండి, మీకు తోడు మేముంటాం రండి. బాబాయ్ బంగారం మొత్తం అత్తలకివ్వండి. మా వాటా భూమి మీరు తీసుకోండి. చేసింది చాలు, ఇక అడ్డు తప్పుకోండి. ఒక్క మాటతో తేల్చేశాడు ధీరజ్. శ్మశాన వైరాగ్యం అలుముకుంది ధీరజ్ని. రామకృష్ణ మఠం ధీరు కంట కన్నీరు అతని గుండెని కరిగించింది. ఆమె మరణమే కాదు, ఆస్తి కోసం జరిగిన రణం కూడా. చద్దన్న ముద్దలేదు. అమ్మ కడుపు నింపగా దండలేసిన ఫోటోలకి గారెలతో పండగ. అంగారకునికి నిచ్చినేసే ఆధునిక సమాజం అమ్మ కోసం అర నిమిషం ఆగలేని చేదు నిజం. అమ్మకి బాలేదని కబురొస్తే డాక్టర్ గుర్తుకు రావాలి కానీ లాయర్ గుర్తుకొచ్చే కొడుకులు కూతుళ్ళు ఉన్న ఈ లోకంలో ఎంత ఉంటే ఏం లాభం? తాత ఈ ఒక్కరోజు జీవితంలో వింతలెన్నో చూసా. నా వంతు సాయం అంటూ చేయందించిన అపరిచితులను, లంచగొండి ఆఫీసర్ని, తనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టే గొప్ప వ్యక్తిని చూసా. చిన్నతనంలోనే భర్త పోయిన గుండె ధైర్యంతో పిల్లల్ని గొప్పవాళ్ళని చేసిన మా నాన్నమ్మని కూడా ఇప్పుడే చూసా. డబ్బు కోసం తల్లి శవం దగ్గర బేరం పెట్టే మా సొంత డిఎన్ఏని కూడా ఈరోజే చూసా. ప్రతి దాంట్లో డబ్బు ఉంది. డబ్బు లేని వాడు ఆనందాన్ని పంచుతున్నారు. డబ్బున్న చోట బంధాల్ని పంచుతున్నారు. నాకు అసలైన ఆనందం కావాలి. నా సంపాదన మొత్తం మీ ఆశ్రమానికి రాస్తున్నా. ధీరు డబ్బున్న చోట దుఃఖం కాదు, ప్రేమ లేని చోట దుఃఖం నరకం. ఎగురు ధీరుడా పైకెగురు. నీ సైన్యానికి తోడువై, నీ బంటులకు నీడవై. తత్వం బోధపడింది. గెలవాల్సిన పందెం వేరే ఉంది. తన మొత్తం సంపాదనతో 100 ఎకరాల భూమిని కొన్నాడు. దానికి తోడు ఊరిని మొత్తం స్వచ్ఛమైన సేంద్రీయ వ్యవసాయం వైపు నడిపించాడు. అందరినీ భాగస్వాములు చేస్తూ తన కొత్త వెంచర్ రైతుల కోసం, రైతుల చేత సరికొత్త సాంకేతిక సేంద్రీయ వ్యవసాయ బాట. నీ పందెం ఓడిపోయాను సింధు, నన్ను గెలిచావుగా చాలులే. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.